నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు వద్దు తీర్పు వెలువరించిన హైకోర్టు. కేసీఆర్ హరీష్ రావుకు ఊరట. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కూలాయన్న బీఆర్ఎస్. ఇప్పటికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేయాలని డిమాండ్. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదన్న మంత్రి ఉత్తమ్. కేబినెట్లో చర్చించి తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రయాణికుల ఇక్కట్లు. హైదరాబాద్లో అద్దె బస్సులు, మెట్రో సర్వీసుల పెంపు. ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందన్న ప్రభుత్వం. విరమిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న మంత్రి పొన్నం. బంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా ఈసీ పటిష్ట ఏర్పాట్లు. పశ్చిమాసియాకు మరింత సైన్యాన్ని పంపుతున్న అమెరికా. విమాన వాహక నౌకతో పాటు 5,000 బలగాల తరలింపు. కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఇతరులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ నిబంధనలను జస్టిస్ ఘోష్ కమిషన్ ఉల్లంఘించిందన్న హైకోర్టు ఫిర్యాదుదారుల సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో పిటిషనర్లు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులకు ఊరట కల్పించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలపై విచారణ కోసం ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను నియమిస్తూ జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదనలు ఆలకించిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై తీర్పు వెలువరించింది. నివేదికలో కమిషన్ పేర్కొన్న అంశాలు పిటిషనర్ల కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇవి పిటిషనర్ల సహజ న్యాయ సూత్రాలు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లోని సెక్షన్ 8B కింద అందించిన చట్టబద్దమైన రక్షణలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫలితంగా కమిషన్ సూచనలు చెల్లుబాటు కావన్న ఉన్నత న్యాయస్థానం వాటి ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని తీర్పులో తేల్చి చెప్పింది. కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈస్ దట్ ది మెటీరియల్ విచ్ ఈస్ దేర్ విత్ ద కమిషన్ టు హ్యావ్ ఎనీ ప్రైమా ఫేసి ఫైండింగ్స్ against them must be put on notice to them and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action in the KCR garu, Harish Rao garu or any of the officers. Partly allowed annaru dani artham enti? Commission ఏర్పాటు చేయడం illegal కాదు. The government has got power to constitute the commission, so the commission has been validly constituted and its court judgment is in. That's why it is said partly allowed. However, the commission reports finding ఏవైతున్నాయో that cannot be a basis for any action against any officers, including Sri KCR garu, Sri Harish garu. CBI ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ ను కమిషన్ బాధ్యుడిగా పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు పాత్రను కూడా కమిషన్ తప్పుబట్టింది. బ్యారేజీల నిర్మాణం, ఇతర అంశాల్లో కొందరు అధికారుల తీరును కూడా నివేదికలో ప్రస్తావించింది. ఈ నివేదికను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావు
రావు ఇతర అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ నివేదికను కొట్టివేయాలని వారు తమ పిటిషన్లలో కోరారు. వాటిపై విచారణ అనంతరం హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మరోవైపు కమిషన్ నివేదికను గత ఏడాది ఆగస్టులో అసెంబ్లీలో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. అయితే కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టడానికి వీల్లేదని సీబీఐ సహా అన్ని దర్యాప్తు సంస్థలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. 100 కాంపోనెంట్లలో 2 పిల్లర్లు కుంగితే 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయంటూ కాంగ్రెస్ చేసిన గోబెల్స్ ప్రచారం తప్పని నిరూపితమైందన్నారు. కమిషన్లు, విచారణల పేరుతో ఇప్పటికే 2.5 ఏళ్ల విలువైన సమయాన్ని వృధా చేశారని, ఇప్పటికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేసీఆర్ పై దుష్ప్రచారం చేసిన వారి చెంప చెల్లుమనిపించే తీర్పును హైకోర్టు ఇచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలు, రైతులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కృషి చేసిన ఇంజనీర్లు గెలిచారన్నారు. 3 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్ప్రచారం చేసిందన్న కేటీఆర్, కూలింది కాళేశ్వరం కాదు, కాంగ్రెస్ చేసిన కుట్రలు కూలాయన్నారు. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ కృషేనని పేర్కొన్నారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని అప్పుడే చెప్పానని గుర్తు చేశారు. మేడిగడ్డలో కుంగిన పియర్స్ ను 400 కోట్ల ఖర్చుతో మళ్లీ నిర్మించవచ్చని, అది మేడిగడ్డ కాదు మేటిగడ్డ అని నిరూపితమవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. కుట్రలు, కుతంత్రాలు కాంగ్రెస్ ఓడిపోయింది. ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యోగులు, వారే కదా కష్టపడ్డది. వారందరూ వాళ్ళు గెలిచారని చెప్పక తప్పదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రయత్నం ఏదైతే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది, కూలింది అని తిరిగే పిట్టల దొరలకు వాళ్ళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుట్రల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరేమనుకుంటారని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నికార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుపై గురువారం కేబినెట్లో సమావేశంలో చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుపట్టలేదని, కేసీఆర్, హరీష్ రావు సహా ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. మీడియా ప్రతినిధులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నిర్ణీత నోటీసు ఇవ్వలేదనే సాంకేతిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని
కేసీఆర్ హరీష్ రావు ఊరటనిచ్చిందని ఉత్తమ్ తెలిపారు. సీబీఐ విచారణకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని, 1,00,000 కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు కుంగిపోవడానికి బాధ్యులెవరో ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంకి ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది వాస్తవమన్న ఆయన, ప్రాజెక్టుకు ఎంచుకున్న ప్రదేశం నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అన్ని చోట్ల అవకతవకలు జరిగాయన్నారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించి తదుపరి చర్యలపై తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను హైకోర్టు తప్పుబట్టలేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సాంకేతిక అంశాలను మాత్రమే ఎత్తి చూపిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం దోషులు ఎప్పటికైనా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఎక్కడ కూడా ఈ నిర్మాణ లోపాలకి, అవినీతికి బాధ్యులైన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు చెప్పిందల్లా కొందరు బాధ్యులపై చేసిన కామెంట్స్, రిమార్క్స్, వారికి వేలెత్తి చూపే అంశాలకు సంబంధించి పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదన్నటువంటి సాంకేతిక విధానపరమైన అంశాలను మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అవకతవకలపై నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ తప్పట్లేదు, కమిషన్ వేసిన విధానాన్ని తప్పట్లేదు, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ కూడా విచారణ జరిపి నివేదికను తప్పుపట్టలేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను తప్పుపట్టలేదు. ఎక్కడ దోషులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కేవలం ఒక విధానపరమైనటువంటి ప్రొసీజరల్ యాప్స్ ఉంది అనే మాటనే హైకోర్టు ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ముమ్మాటికి అవినీతి జరిగింది. దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్ లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మండిపడింది. భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ కోర్టు ముందు ఆధారాలు ప్రవేశపెట్టలేకపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే 9,000 కోట్లే అవకతవకలు జరిగాయని సీబీఐకి లేఖ రాశారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ క్విడ్ ప్రోకో రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలతోనే కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు అలా వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలన్నారు. గవర్నర్ కోట, ఎమ్మెల్సీల నియామకంపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు జూలై 22కి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సహా మరికొంతమంది దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫార్సు చేసిన కోదండరాం, అజారుద్దీన్పై కొత్త గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు సమయం ఇవ్వాలని అటార్నీ జనరల్ వెంకట్రమణి సుప్రీంకోర్టును కోరారు. గవర్నర్ నిర్ణయానికి అనుగుణంగా విచారణ కొనసాగించాలా లేక ముగించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనను ఎమ్మెల్సీగా నియమించాలని చేసిన సిఫార్సుపై అప్పటి గవర్నర్ తమిళసై నిర్ణయం తీసుకోకపోవడాన్ని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా కొత్త వారిని నియమించుకోవచ్చని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ మేరకు కొత్త నోటిఫికేషన్ ద్వారా కోదండరాం, అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్కు సిఫార్సు చేసింది. ఈ నెల 31తో 6 నెలల గడువు ముగియనుండగా నిర్ణయం తీసుకోవడానికి కొత్త గవర్నర్కు గడువు కావాలని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. ఫలితంగా తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోల్లోనే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా మరికొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అద్దె బస్సులు నడిపింది. చాలా ప్రాంతాల్లో మగవారి నుంచి టికెట్ తీసుకోకుండా బస్సుల్లో ఎక్కించుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సీనియర్ ఐఏఎస్ల కమిటీతో ఆర్టీసీ జేఏసీ జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. బస్సులు నిలిపేసి అన్ని డిపోల ముందు నిరసన చేపట్టారు. సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పరిష్కరించుకుంటే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని ఆర్టీసీ ఐకాస నేతలు స్పష్టం చేశారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారు ప్రజా సంఘాల దగ్గరికి పోయినాం. వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచే సమ్మెలో భాగస్వామ్యం అవుతామని సంపూర్ణంగా మరి తెలియజేసినందుకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు ఈ రోజే కలవడం జరిగింది. వారు కూడా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ రోజు నుంచి మరి వారు కూడా 100% సమ్మెలో భాగస్వామ్యం అవుతామని చెప్పారు. పురనేని సాంబశివరావు గారు ఈ రోజు మాట్లాడడం జరిగింది. వారు కూడా ఈ సంపూర్ణ మద్దతు ప్రకటించి మొత్తం సిపిఐ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సమ్మెకు మద్దతుగా వెళ్తారని చెప్పేసి కూడా వారు కూడా ప్రకటన చేయడం జరిగింది. ఉద్యోగ సంఘాల జేఏసీలో మేము కూడా జేఏసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేఏసీలో భాగస్వామ్యం వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల జిల్లా సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కార్మికుల సమ్మెతో జూబ్లీ బస్టేషన్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పికెట్, కంటోన్మెంట్, రాణిగంజ్ డిపోలలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉత్తర తెలంగాణకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెదక్ డిపో ముందు బైఠాయించి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు పక్కకు తరలించి పటాన్చెరుకు ఓ బస్సు పంపించడంతో కార్మికులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు సమయానికి పరీక్షలకు వెళ్లలేకపోయామని చెప్పారు. కొందరు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు సైతం వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. నేను అమీర్పేట వెళ్ళాలి, ఎగ్జామ్ ఉంది ఈరోజు. ఏదో స్ట్రైక్ వల్ల లేట్ అవుతుంది. బేసిక్గా ఇప్పుడు హైదరాబాద్ బస్సు ఇప్పుడు రావాలి, 7:30 కల్లా రావాలి. ప్రతిసారి ఆ బస్సు ఎక్కితే మేము కరెక్ట్ టైంకి వెళ్తాం. కానీ ఈ స్ట్రైక్ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది తొందరగా బేసిక్గా ఇప్పుడు అన్నీ రావాలి, కానీ ఒక్క బస్సు కూడా వస్తలే. పటాన్చేరు అన్న రావాలి కానీ పటాన్చేరుది కూడా వస్తలేదు. అంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ కూడా పోతుంది, కానీ ఏం చేయాలి ఇప్పుడు? వచ్చి మేము ఇప్పుడు గంట అవుతుంది, గంట ఎక్కువనే అవుతుంది. పొద్దున్న వచ్చినాం. హైటెక్ సిటీలో జాబ్ చేస్తాను. డైలీ మార్నింగ్ 7 వరకు వచ్చేసా బస్ స్టాప్. 5-10 మినిట్స్కో బస్సు ఉంటుంది. కానీ ఈరోజు సమ్మె వల్ల చాలా లేట్ అవుతుంది. నేను వచ్చిన ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది. కొంచెం ప్రాబ్లం అవుతుంది మాకు. ఈ గవర్నమెంట్ కొంచెం సమ్మెని కొంచెం క్లియర్ చేస్తే మా లాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. నేను జాబ్ చేసినప్పుడు నాకేం కాదు, ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాబ్లం అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో మంచిర్యాల డిపో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కండక్టర్ లేకుండానే ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమ్మె ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. 6 డిపోల పరిధిలో విధులు బహిష్కరించిన కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో జేఏసీ పిలుపుతో కార్మికులు సమ్మెకు దిగారు. మా పే స్కేల్ కావాలి, మా ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలి, యూనియన్ పునరుద్ధరించాలి. ఇవి మా ప్రధాన డిమాండ్లు. మేము ఎంత కష్టం చేస్తున్నామో గవర్నమెంట్కి తెలుస్తుంది. కాబట్టి మేము మా ఆర్టీసీ వాళ్ళు 60 మంది ఎక్కాల్సిన బస్సులో 120 మందిని, 130 మంది, 140 మందిని తీసుకుపోతున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు, మా డిమాండ్లు నెరవేర్చాలని గవర్నమెంట్ను కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? మాకు ఫస్ట్ ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు, యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు, పిఆర్సీలు ఇస్తామని చెప్పారు. మనతో ఏకమై మనతో కలిసి ఉన్న రాష్ట్రాలు ఉన్నప్పుడు, దేశాలు ఉన్నప్పుడు ఏపీ వాళ్ళు విలీనం చేసిరు. తెలంగాణకి ఎందుకు లేదు? ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామికులు ఎంత కష్టపడుతున్నారో దేశానికి తెలుసు. మేము వచ్చిన తర్వాత మీకు చేస్తాము గ్యారంటీ అని చెప్తేనే కదా మేము కూడా ఆయనని గెలిపించుకున్నది. 2 పిఆర్సీలు ఇచ్చి, ఏరియల్స్ ఇచ్చేసి మాకు విలీనం ఒక్కటి చేస్తే కార్మికులకు ఎలాంటి లోటు లేదు సార్. ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి రావటం బాధాకరమని, ఏ కార్మికుడు కూడా సమ్మెకు వెళ్లాలని అనుకోరని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు జగిత్యాల డిపోలో ఆయన సంఘీభావం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 600కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మంలో సమ్మె సంపూర్ణంగా కొనసాగింది. కార్మికులు బస్సులను నిలిపి తెల్లవారుజాము నుంచే డిపోల ఎదుట ఆందోళన చేశారు. రీజియన్లోని 7 డిపోలకు చెందిన 6
608 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 7 డిపోల్లో బస్సులు పాక్షికంగా నడిచాయి. జిల్లాలో 180కి పైగా ఉన్న ఎలక్ట్రిక్, ప్రైవేటు బస్సులు ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చాయి. సూర్యాపేట జిల్లా కోదాడ బస్ డిపో ఎదుట కార్మికులు సమ్మెకు దిగారు. విలీనం చేయాలి ఆర్టీసీని వెంటనే. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లను ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. కార్మిక వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం పంతాలు పట్టింపులకు సామాన్యులు బలయ్యే ప్రమాదముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే ప్రభుత్వంలో విలీనం చేయడం లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో బీఆర్ఎస్ కుట్ర ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ప్రధాన ప్రతిపక్షానికి నచ్చడం లేదని, అందుకే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలను వెంటనే టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నైలో ఉండడం వల్ల చర్చించలేకపోయామన్నారు. సమ్మె విరమిస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల ఏర్పాటు, పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకు పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి, వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు పట్టి కొట్లాడుకుంటారు. ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు? ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 నెలల్లో. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. 2021 పిఆర్సీ ఇచ్చినాము. డిపోలో ఇవ్వని సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచనతో పోతే పొరపాటు అవుతుంది. నేను ఆర్టీసీ కార్మిక సంఘాలను, ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి కూడా కోరుతా ఉన్నా, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి చర్యలొద్దు. ఆర్టీసీ సమ్మెతో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెట్రో రైళ్ల సంఖ్య పెంచాలని మెట్రో రైలు యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కాలంలో రద్దీతో సంబంధం లేకుండా సర్వీసులు నడపనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రద్దీ ఉండే ఉదయం 8 గంటల నుంచి 10:30, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు 56 సర్వీసులు చొప్పున నడుస్తుండగా మిగిలిన సమయంలో కూడా అంతే మొత్తంలో సర్వీసులను నడపనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఉదయం 10:30 నుంచి 5 వరకు కూడా 44 సర్వీసులు నడుస్తుండగా వాటి సంఖ్యను 56కు పెంచుతున్నట్టు మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది. ఇదే సమయంలో చివరి రైలు సర్వీసును రాత్రి 11 గంటలకు నడిపే ఆలోచన కూడా చేస్తున్నట్టు వెల్లడించింది. రాష్ట్రంలో 6 సీనియర్ ఐపీఎస్లకు డైరెక్టర్ జనరల్ హోదాకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్లు మహేష్ భగవత్, స్వాతి లక్రా, వివి శ్రీనివాసరావు, చారు సిన్హా, అనిల్ కుమార్, విసి సజ్జనార్లకు డైరెక్టర్ జనరల్ హోదాకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు 152 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. ఉత్తర బెంగాల్లోని అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూమ్, హుగ్లీ జిల్లాలో పోలింగ్ జరగనుంది. తొలి దశలో 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడతలో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా భవానీపూర్ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీలో ఉన్నారు. అటు తమిళనాడులోనూ మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 4023 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎన్డీఏ అమీతుమీకి సిద్ధమయ్యాయి. మరోసారి అధికారంలోకి రావాలని డీఎంకే భావిస్తుండగా 5 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే పావులు కదుపుతోంది. ఈసారి అనూహ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా ఎన్నికల్లో దిగుతుండటంతో తమిళనాడు శాసనసభ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.
ఇరాన్తో శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ కాల్పుల విరమణను పొడిగించిన అమెరికా మధ్యప్రాచ్యానికి అదనపు బలగాలను పంపటం ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే 2 యుద్ధ నౌకలను ఈ ప్రాంతానికి తరలించిన అమెరికా మరో విమాన వాహక నౌక 5,000 బలగాలను తరలిస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ నౌక 3 డిస్ట్రాయర్లు మధ్య ప్రాచుర్యానికి చేరుకోనున్నాయి. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత అమెరికా చేపట్టిన అతిపెద్ద నౌకాదళ సమీకరణ ఇదేనని తెలుస్తోంది. సుమారు 10,000 మంది భూతల దళాలను కూడా మోహరించనున్నట్లు పెంటగాన్ పేర్కొంది. కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ చర్చలు విఫలమైతే పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.